ఇప్పుడు మనము మూడవ కోశ మనోన్మయ కోశ గురించి మాట్లాడుకోబోతున్నాము. మీ జీవితాన్ని నాశనం చేస్తున్నది పరిస్థితులు కాదు, మీ మనోన్మయ కోశాలో ఉన్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీలు మాత్రమే. సో మనోన్మయ కోశాన్ని మనం గట్టిగా అర్థం చేసుకుంటే మన లైఫ్ని మనము సెట్ చేసుకోవచ్చు. మనము లాస్ట్ టైం వీడియోలో 2 కోశాస్ ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఒకటి అన్నమయ కోశ, ఇంకొకటి వచ్చి ప్రాణమయ కోశ. నౌ ఈరోజు వీడియోలో మనము మనోన్మయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ ఫైనల్గా ఆనందమయ కోశ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనము బ్రీత్ డీప్గా చేసినప్పుడు మన బాడీ అండ్ మన మైండ్ రెండు కనెక్ట్ అవుతాయి. వెన్ బ్రీత్ ఫాస్ట్గా ఉన్నప్పుడు మైండ్ యాంగ్షియస్గా ఉంటుంది, మనకు ఏం చేస్తున్నాము అనేది అర్థం కాదు. సో వెన్ బ్రీత్ స్లోగా ఉన్నప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా మేనిఫెస్టేషన్ నాకు వర్క్ అవ్వడం లేదు అని అనుకుంటే ఫస్ట్ మీ ప్రాణశక్తి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. మీరు పీస్ఫుల్ మైండ్లో ఉన్నారా, లేదంటే హరీగా యాంగ్షియస్గా క్యూరియస్గా ఉంటే ఇది మాత్రం మనకి కొంచెం లేట్గా వర్క్ చేస్తుంది, వర్క్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మీరు ఎఫర్మేషన్ చెప్పేటప్పుడు, విజువలైజేషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ బ్రీత్ డిస్టర్బ్గా ఉండకుండా ఫస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి తర్వాత అఫర్మేషన్స్లోకి కానీ విజువలైజేషన్స్లోకి కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో కానీ జారుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎనర్జీ డైరెక్షన్ ఇవ్వడానికి మనోన్మయ కోశ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నాము? అన్నమయ కోశ నేర్చుకున్నాము, ప్రాణమయ కోశ నేర్చుకున్నాము. ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ మనోన్మయ కోశ. సో ఇప్పుడు మనం 3rd లేయర్కి వచ్చేసాము. దిస్ ఈస్ కాల్డ్ మనోన్మయ కోశ. మనోన్మయ అంటే మైండ్తో నిండిన లేయరు, మనస్ అంటే మైండ్. సో మనోన్మయ కోశ అంటే మైండ్ లేయరు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఈ లేయర్లో ఏమేమి ఉంటాయి? థాట్స్, ఇమోషన్స్, మెమరీస్, ఇమాజినేషన్, రియాక్షన్స్, సబ్కాన్షియస్ ప్యాటర్న్స్. సో దిస్ లేయర్ ఈస్ వేర్ మోస్ట్ హ్యూమన్స్ లివ్ 90% ఆఫ్ దేర్ లైఫ్. 90% ఈ కోశాలోనే ఉంటూ ఉంటారు. అంటే ఎందుకు అనంటే ఎప్పుడు కూడా మనకి నిరంతరము థాట్స్ అనేవి 60,000 to 70,000 థాట్స్ పర్ డే జరుగుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే మనము వేరే వాళ్ళ మాటలకి ఇమోషనల్ రియాక్షన్స్ చూపెడుతూ ఉంటాము. సో చాలా మెమరీస్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎక్కువ మటుకు ఇమాజినేషన్లో కూడా ఉంటూ ఉంటాము, రియాక్ట్ అవుతూ ఉంటాము, చాలా వాటికి రియాక్ట్ అయ్యి రిజల్ట్స్ తెచ్చుకుంటుంటాము. ఇవన్నీ ఈ కోశాలో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గన్, అన్నమయ కోశాలో ఒక ఆర్గన్ బ్రెయిన్, అవునా? సో మైండ్ ఏంటి? ఎనర్జీ ప్లస్ థాట్స్ ఫీల్డ్, అంటే మనోన్మయ అంటే ఈ అన్నమయ కోశాలోనే మొత్తం కోశాస్ అన్నీ ఉంటాయి అని అర్థం అన్నమాట. బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. బ్రెయిన్కి సర్జరీ చేయొచ్చు కానీ మైండ్కి సర్జరీ చేయలేము. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ బట్ పవర్ఫుల్. మైండ్ అనేది కనపడదు కానీ అది చాలా పవర్ఫుల్ అన్నమాట. Thoughts will come, emotions will, beliefs will store in subconscious mind. థాట్స్ వస్తూ ఉంటాయి, ఇమోషన్స్ అటాచెస్ అవుతూ ఉంటాయి, బిలీఫ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, రిపీటెడ్ బిలీఫ్స్ సబ్కాన్షియస్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాము. సో ప్రోగ్రామ్ క్రియేట్స్ 1D వరల్డ్. ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోండి, మనం మైండ్తో చేసే పనే మనము 1D వరల్డ్లో రియాలిటీగా చూస్తూ ఉంటాము. సో ప్రాబ్లం అవుట్ సైడ్ ఎఫెక్ట్ వలన వస్తుంది, ఇన్సైడ్ కాజ్ వలన ప్రోగ్రామ్ ఏమో ఇన్సైడ్ జరిగింది, ఎక్కడ? మన మనోన్మయ కోశాలో. ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది? అవుట్ సైడ్ వరల్డ్లో వచ్చింది, అవునా? సో
దే ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. మన మైండ్, మన బాడీ, మన ప్రాణశక్తి, ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి అవుట్పుట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వేర్ యూ కనెక్ట్ టు మేనిఫెస్టేషన్. 2D వరల్డ్లో ఎనర్జీ ఇంపార్టెంట్, బట్ ఎనర్జీకి డైరెక్ట్గా ఇవ్వడం లేదు. మైండ్కి పని చెప్తూ ఎనర్జీని తీసుకుంటున్నాము. ఇఫ్ మైండ్ కన్ఫ్యూజన్లో ఉంది అని అనుకోండి, ఎనర్జీ అంతా స్కాటర్ అయిపోతూ ఉంటుంది. మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఎనర్జీ ఫోకస్డ్గా ఉంటుంది. సో మీకు ఈ కోశ గురించి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచించండి, మీరు రియాక్షన్ చేస్తున్నప్పుడు లేదా ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతున్నారా అనేది తెలుసుకోండి. మోస్ట్ రియాక్షన్స్ ఆర్ నాట్ కాన్షియస్. మనకి తెలియకుండానే మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. కోపం వచ్చినప్పుడు మనకి బిఫోరే తెలుస్తుందా కోపం వస్తుంది నాకు అని, వాళ్ళు ఏదో ఒక మాట అంటే మన ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, దానికి వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం. సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్. ఎప్పుడైతే మనము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్లో మన ప్యాటర్న్స్గా స్టోర్ చేసుకుని ఉంటాము, వాటి నుంచి రియాక్షన్స్, వాటి నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే కోపం వస్తుంది. సో ఓల్డ్ మెమరీస్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అక్కడ. దిస్ ఈజ్ మనోన్మయ కోశ. మనోన్మయ కోశ ఎప్పుడు ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ మనోన్మయ కోశ డిస్టర్బ్ అయి ఉంటే హెల్త్, బాడీ, స్ట్రాంగ్ ఎనర్జీ ఉండదు. సో ఇప్పుడు ఇంకా మనకి ఈ మనోన్మయ కోశ అంటే ఇప్పుడు మన బాడీ హెల్తీగా ఉండొచ్చు, మన ప్రాణశక్తి బాగా ఫ్లో అవుతూ ఉండొచ్చు, కానీ మన మైండ్ మనోన్మయ కోశ డిస్టర్బ్డ్గా ఉంటే మనకి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, జెలసీ, ఫియర్, గిల్ట్ ఇలాంటి ఎమోషన్స్ తోటి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. దట్స్ వై మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టిల్ ఫీల్ ఎంప్టీ. ఎంత సక్సెస్ని పొందినా కూడా ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ అంటే మనోన్మయ కోశాన్ని క్లీనింగ్ చేసుకోవడము. ఎఫర్మేషన్స్, విజువలైజేషను, మిర్రర్ టెక్నిక్, గ్రాటిట్యూడ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్నీ ఈ లేయర్లు బాగా పనిచేస్తూ ఉంటాయి. సో when this layer becomes calm, clear, stable, ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు రియల్ చేంజెస్ చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ మనోన్మయ కోశాన్ని ఎవరైతే మాస్టర్ చెయ్యలేకపోతారో మీ లైఫ్ ఎప్పుడు ఎవరు బటన్ వేస్తే ఆ బటన్కి తగ్గట్టుగా నడుస్తూ ఉంటుంది తప్ప మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ నడవదు. కాన్షియస్ క్రియేషన్ స్టార్ట్ అవ్వడం అనేది మైండ్ అవేర్నెస్ తోటి స్టార్ట్ అవుతుంది, కానీ మైండ్ని అబ్జర్వ్ చెయ్యగలిగిన లేయర్ ఇంకా డీప్గా ఉంది, అదే విజ్ఞానమయ కోశ. సో నెక్స్ట్ మనము విజ్ఞానమయ కోశకి షిఫ్ట్ అవుతున్నాము. విజ్ఞాన అంటే ఏంటి? హయ్యర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్నర్ విజ్డమ్. మయ అంటే ఫిల్డ్ విత్, కోశ అంటే లేయర్. సో విజ్ఞానమయ కోశ అంటే అ లేయర్ ఆఫ్ విజ్డమ్ అండ్ హయ్యర్ అవేర్నెస్ అని అర్థము. సో తైతిరీయ ఉపనిషత్తులో ఇది క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ బియాండ్ ఇమోషన్స్, బియాండ్ ఆటోమేటిక్ థింకింగ్ అని అర్థం అన్నమాట. సో మనోన్మయ అంటే థింకింగ్ మైండ్. మన మైండ్లోనే థింకింగ్ మైండ్ అనే ఒక మైండ్ ఉంది, దాన్ని విజ్ఞానమయ అంటారు. సో ఈ విజ్ఞానమయ అంటే ఏంటి? అబ్జర్వింగ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అనే దాన్ని మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మనోన్మయ ఆస్క్స్ వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ అంటే విజ్ఞానం కోశాలోకి వచ్చేసరికి మనము అన్నిటినీ క్వశ్చన్ చేస్తుంటాము. నా జీవితము ఇలా ఎందుకు ఉంది, ఇది నాకే ఎందుకు ఇలా జరిగింది, అసలు దీనిలో ఏముంది అని డీటెయిల్డ్గా మనము డే బై డే విజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. విజ్ఞానం
అబ్జర్వ్స్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, లెట్ మీ రెస్పాండ్ కాన్షియస్లీ. అంటే ఇక్కడికి వచ్చేసరికి మన విధానం ఎలా మారుతుంది అంటే మైండ్ రియాక్ట్ అవ్వదు, మైండ్ విజ్డమ్లో రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో దిస్ కోసా ఇంక్లూడ్స్ రైట్కి రాంగ్కి మధ్య డిస్క్రిమినేషన్ ఏంటి అనేది ఈ కోశాలో చెప్పబడుతూ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకుంటాం ఈ కోశ దగ్గరికి వచ్చాము మనము అనంటే, ఈ లేయర్లో మనం ఉన్నాము అనంటే వీఆర్ ఏబుల్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఇంట్యూషన్ మోడ్లో ఉంటూ ఉంటాము. ఇన్నర్ గైడెన్స్ మనకి ఎప్పుడూ ఉంటుంది, మోరల్ క్లారిటీ ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మన థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మన రియాక్షన్స్ని మనము చూస్ చేసుకుంటూ ఉంటాము. సో రెస్పాన్స్కి డిలేగా ఏదైనా ఎవరైనా అన్నారంటే డిలేగా రెస్పాన్స్ ఇస్తాం, అంటే వెంటనే రియాక్ట్ అవ్వమన్నమాట. సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ని ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ని ఇక్కడ మనము బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ అబౌట్ విజ్ఞానమయ కోశ. సో విజ్ఞాన సంవన్ ఇన్సల్సివ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా మన ఇన్సల్ట్ చేశారని అనుకోండి, మనోన్మయ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇమీడియట్ యాంగర్, ఈగో, హర్ట్, ఆర్గ్యుమెంట్ ఇవేమన్నా వచ్చేస్తాయి ఈ మనోన్మయ కోశాలు. ఎందుకంటే అక్కడ వీఆర్ రియాక్టింగ్ విత్ మైండ్. విజ్ఞానమయ కోశాకు వచ్చేసరికి ఏమవుతుంది, మనము ఒక పాస్ ఇస్తాము, అబ్జర్వ్ చేస్తాము, ఎమోషన్స్ని చూస్ చేస్తాము, సైలెన్స్ని అండ్ క్లారిటీని. సో ఇక్కడ ఈవెంట్ ఏంటి, డిఫరెంట్ లేయర్లో వస్తూ ఉంటుంది, ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ లేయర్. ఈ ఈవెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, డిఫరెంట్ లేయర్ నుంచి వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ఇవల్యూషన్ మోడ్ అనమాట. ఈ లేయర్లో ఉన్నాము అంటేనే మనము అన్నీ అర్థం చేసుకుంటున్నాము, మనము ఇవాల్వ్ అయిపోయాము అని అర్థం అనమాట. 3D వరల్డ్లో ప్యూర్ కాన్షియస్నెస్లో ఎలా ఉంటామో, ఒక అబ్జర్వర్ లాగా ఎలా ఉంటామో, దట్ ఈస్ రిలేటెడ్ టు విజ్ఞానమయ కోశ. ఇక్కడ పర్సన్ ఏమవుతారు, నేనే థాట్స్, నేనే అనుకోకుండా నేను థాట్స్ని అబ్జర్వ్ చేసే ఒక అబ్జర్వర్ని అని అనుకుంటారనమాట. డామినెంట్ అమెగ్డులా అనే ఒక పాయింట్ ఉంది మనకి బ్రెయిన్లో, ఒక చిన్న పోర్షను. సో ఆ పోర్షన్లో ఏమవుతుంది, ఫియర్, ఫైట్, ఫ్రీజ్ మోడ్లో ఉంటూ ఉంటాము. సో అది డామినేషన్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మన ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే మనము CEO బ్రెయిన్ అని కూడా చెప్పచ్చు దాన్ని. ఆ బ్రెయిన్ అనేది ఒక యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతాము, క్లారిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఏన్షియంట్ విజ్డమ్ ప్లస్ మోడర్న్ సైన్స్ ఇక్కడ మనకి అలైన్ అవుతూ ఉంటాయని అర్థం అన్నమాట. కానీ చాలా పీపుల్ ఈ విషయం తెలుసుకోరు. ఎప్పుడు వాళ్ళు రియాక్షన్ మోడ్లో, ఇమోషన్ ట్రిగ్గర్ కంట్రోల్ చేసుకోలేని స్థితిలో, పాస్ ఇవ్వలేని స్థితిలో ఉంటారు. అవేర్నెస్కి ఎప్పుడు స్టిల్నెస్ కావాలి, అండ్ స్టిల్నెస్ రిక్వైర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్టిల్నెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మనోన్మయ కోశాన్ని క్లియర్ చేయడము ట్రాన్స్ఫర్మేషన్, విజ్ఞానమయ కోశాన్ని యాక్టివేట్ చేయడము లిబరేషన్. సో నెక్స్ట్ వచ్చి మనము హౌ టు యాక్టివేట్ దిస్ లేయర్ అనేది తెలుసుకుందాము. మైండ్ఫుల్ పాస్ బిఫోర్ స్పీకింగ్. ఎప్పుడైనా మాట్లాడే ముందర ఒక మైండ్ఫుల్ పాస్ ఇవ్వడము, రోజు జనరలింగ్ చేసుకోవడము, డైలీ సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవడము, ఈజ్ దిస్ రియాక్షన్ నెససరీ ఫర్ మీ అనుకోవడము, మెడిటేషన్ కాసేపు చేసుకోవడము. ఇలాంటివి చేస్తున్నప్పుడు చక్కగా మనము విజ్ఞానమయ కోశాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నట్టు లెక్క. సో బట్ ఇంకా డీప్ లేయర్ అనేది ఒకటి ఉంది, అదే ఆనందమయ కోశ. వెన్నెవర్ అబ్జర్వర్ డిసాల్వ్డ్ ఇంటూ పీస్లోకి ఎప్పుడైతే మనం జారుకుంటామో దాన్నే ఆనందమయ కోశ అని అంటారనమాట. సో మనము ఇప్పుడు ఆనందమయ కోశాలకి వచ్చాము. ఆనంద అంటే ఏంటి, బ్లిస్
అంటే బ్లిస్ లేయర్, మయ అంటే ఫిల్డ్ విత్, కోశ అంటే లేయర్, ఆనందముతో ఫిల్ అయి ఉన్న లేయరు అని అనమాట. ఈ లేయర్లో మొత్తము మనము ఫుల్ బ్లిస్ స్టేట్లోనే ఉంటాము, పరమానందమైన స్టేట్లో ఉంటాము. సో ఈ ఉపనిషత్తులో ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు అనంటే, హ్యాపీనెస్ దేనికోసమూ కాదు, మనము దేని గురించి కాకుండానే హ్యాపీగా ఉంటాము. ఒక పర్టికులర్ థింగ్ కాదు, ఒక పర్టికులర్ రియాక్షన్ కాదు, అనుకోకుండానే మనము ఎప్పుడు ఒక జాయ్ఫుల్ స్టేట్లో ఉంటాము వితౌట్ ఎనీ రీజన్. సో హ్యాపీనెస్ అనేది అవుట్ సైడ్ వరల్డ్లో లేదు. ఇట్ డిపెండ్స్, ఈవెంట్స్ మీద డిపెండ్ అయి ఉండి హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ అనేది టెంపరీ కాదు, ఇది కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మీ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవ్వకుండా అది వస్తుంది. అది డీప్గా సైలెంట్గా మీ మనోభావాల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో ప్రమోషన్ వస్తే హ్యాపీనెస్ రావడము కాదు, డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు రిలీజన్ లేకుండా పీస్ ఫీల్ అవ్వడమే బ్లిస్ అంటే. సో మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు డ్రీమ్స్ కూడా రావు. ఆ టైంలో డీప్ మెడిటేషన్, మూమెంట్స్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ అనమాట. మనము దేనికి ఇంకా లొంగము, మొత్తము డివైన్కి సరెండర్ అయిపోయి ఉంటాము. వెన్ ఈగో డిసపియర్స్ బ్రీఫ్లీ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీ అవేర్నెస్ ఉండదు, మన థాట్స్ అవేర్నెస్ ఉండదు, మన ప్రాబ్లం అవేర్నెస్ కూడా ఉండదు. కానీ మనం చాలా రెస్టెడ్గా ఉంటాము, చాలా ప్రశాంతంగా ఉంటాము, చాలా హాయి ఆనందమయ స్థితిలో ఉంటాము. దట్ రెస్ట్ఫుల్ పీస్ కమ్ ఫ్రమ్ ఆనందమయ కోశ. ఆ లేయర్ని ఆనందమయ కోశ అంటారనమాట. సో ఆనందమయ అనే స్టేట్ అనేది చాలా అతి పవిత్రమైన స్టేట్. ఇట్ ఈస్ వెరీ సర్టల్ బట్ బియాండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ప్యూర్ ఆత్మన్, అంటే ఒక ఆత్మ స్వరూపంలో మనము ఉంటూ ఉంటాము. సో బ్లిస్ ఈస్ నాట్ ఫైనల్ ట్రూత్, ఇట్ ఈస్ డోర్వే. అంటే ఇది ఇంకా ఫైనల్ అనుకోవడానికి కాదు, ఇక్కడ నుంచి మనము డోర్ ఓపెన్ అయినట్టుగా. ఎక్కడికి? మనం 1D వరల్డ్ బాడీని వదిలిపెట్టేశాము. సటల్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి అండ్ మన మైండ్కున్న మనోన్మయ లేయర్ని కూడా వదిలిపెట్టేశాము. నెక్స్ట్ అబ్జర్వర్ స్టేట్లో అంటే మనము విజ్ఞానము తెలుసుకునే స్టేట్ని కూడా వదిలేసాము. ఇంకా ఆఖరికి ఎక్కడికి వెళ్ళాము? ఆనందమయ స్టేట్కి వెళ్ళాము. అంటే ఇక్కడ నో రియాక్షన్స్, నో ఎఫర్ట్స్, నో మేనిఫెస్టేషన్ ట్రయింగ్, నో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్ట్రగుల్, జస్ట్ బీయింగ్. అంటే మనము దేని గురించి థింక్ చేయము, దేని గురించి ఆలోచించము, ఒక ఆనందమైన స్టేట్లో ఉంటూ ఉంటాము. ఇక్కడ యాంగ్జైటీ అనేది ఉండదు, ఓవర్ థింకింగ్ స్లో అయిపోతుంది, ఫియర్ వీక్నెస్ అనేది ఉండదు, అటాచ్మెంట్ తక్కువ అయిపోతూ ఉంటుంది. సో సక్సెస్ మే కమ్ ఆర్ పీస్ రిమైన్స్. సక్సెస్ వచ్చినా రాకపోయినా మనము పీస్ఫుల్గానే ఉంటూ ఉంటాము. సో మీరు హ్యాపీనెస్ కోశాలో ఉండాలి అని అంటే హ్యాపీనెస్ని చేస్ చేస్తూ ఉండకూడదు, అది న్యాచురల్గా మనలోనే ఒక బ్లిస్ స్టేట్లో ఉంటూ ఉండాలి. మీరు ఆనందమయ కోశాన్ని రీచ్ చెయ్యాలి అనుకోవడం కాదు, మీరు ఓన్లీ నీడ్ టు రిమూవ్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ ది అప్పర్ లేయర్స్. మీరు పై లేయర్స్ని అన్నిటినీ, ఉల్లిపాయ కనుక పొరలు అన్నీ ఒలిచేస్తే లోపల చిన్నది ఎలా అయితే స్టేబుల్గా ఉంటుందో అలాగా మనము ఆనందమయ కోశ సిచ్యువేషన్లో ఉండాలి అన్నమాట. సో యూ కెన్ ఫీల్ ద స్టేట్. క్లోజ్ యువర్ ఐస్, బాడీని ఫీల్ చేయండి, బ్రీత్ని అబ్జర్వ్ చేసుకోండి, థాట్స్ని వాచ్ చేయండి. ఇప్పుడు సైలెన్స్ని గమనించండి. దట్ సైలెన్స్ ఈజ్ పీస్, దట్ ఈజ్ ఆనందమయ గ్లిమ్స్. ఇక్కడ మీరు ఆనందమయ అనే దాని నుంచి ఎంటర్ అవ్వడానికి డోర్వేలో ఉంటూ ఉంటారు.